తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే ఇటు మేజర్గా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా హాట్ కామెంట్ చేశారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మనం చూసాం ఇటు ఓల్డ్ సిటీలో కూడా హిందూ దేవాలయాల దగ్గర కూడా కొంతమంది ఇట్లా విచిత్రంగా చేయడం జరిగింది. దానిపై కూడా పెద్ద ఎత్తున నిరసన కూడా తెలుపుతున్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే హిందూ దేవులపై ప్రధానంగా దాడి జరుగుతున్నాయంటూ కూడా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా హాట్ కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఎట్లా చూస్తారు? ఇక్కడ ధర్మపురి అరవింద్ గారు ఎంతసేపు రెచ్చగొంటే ప్రసంగాలే తప్ప తను వచ్చిన తర్వాత ఏం చేసినో చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా బోలెడని దాడులు జరిగినాయి. భారతీయ జనతా పార్టీ లాగా ఢిల్లీలో మందిరం తీసేసి పార్కింగ్ కోసం ఉపయోగించుకోలేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ సంబంధించి 2,000 కోట్ల రూపాయలు పైచీలకు ఖర్చు పెట్టినాం. అత్యధిక తాపడాన్ని లక్ష్మీనరసింహస్వామికి సమర్పించడం. వేములవాడ టెంపుల్ రెనోవేషన్ జరుగుతూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్ టెంపుల్ కావచ్చు, తర్వాత సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే దాదాపు 380 కోట్ల రూపాయలు చెల్లించింది. దాదాపు 2,000 కోట్ల పైచీలకు తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ సంబంధించిన భూములు రక్షించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూనే దేవాలయాలను కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తాం. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. మీరు రాముడి పేరు మీద ఓట్లు వేయించుకోలేదు. కనీసం మా భద్రాద్రాముడు రూపాయి ఇచ్చిరా మీరు ఎప్పుడన్నా? ₹1 తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు ₹1 మీరేమైనా ఇచ్చిరా? తెలంగాణ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి. తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు అనవసరంగా కేంద్రం నుంచి ₹1 నిధులు తీసుకురాకపోతే, నవోదయ స్కూళ్ళు లేవు, సైనిక్ స్కూల్ లేవు, ప్రత్యేక ప్యాకేజీలు ఏం తీసుకురాలే. నిజామాబాద్ మీరు చేసిన డెవలప్మెంట్ అనేది చెప్పండి సార్. మరి మీరు ఒక ఎంపీగా దాదాపు 6 సంవత్సరాల నుంచి ఉన్నారు. మీరు కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు తెచ్చిరా? మీరు పసుబోర్డు తప్ప మిగతా ఏమైనా చేసిరా చెప్పండి. కాంగ్రెస్ ఎంఐఎం దోస్తాంతోనే ఇటు మేజర్గా హిందువులను టార్గెట్ చేశారంటూ కూడా బీజేపీ ఎంపీ అంటున్నారు. ఎంఐఎం భారతీయ జనతా పార్టీ బాంబేలో బొత్తు పెట్టుకురు సార్. ఒక మున్సిపాలిటీలో ఏకంగా ఎంఐఎం మద్దతు ఇవ్వడంతో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ అయ్యిండు. ఇక మీరు మాట్లాడతారు ఎంఐఎం పోటీ చేసి ఎవరు లాభం అయింది? మీకే కదా, మాకు కాదు కదా. మా ఓట్లు మొత్తం వాళ్ళేగా కొల్లగొట్టేది. ఎంఐఎం పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ హిందువులను ఓట్లు పోలరైజ్ చేసే ప్రయత్నంలో మీరు దేశవ్యాప్తంగా ఎంఐఎంని సాధుతున్నది మీరే, మేం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా దేవుళ్ళ మీద దాడులు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఎక్కడ కూడా రక్షణ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యల విషయంలో కావచ్చు, దేవాదాయ పునరుద్ధరించే ప్రయత్నంలో కావచ్చు, దేవాదాయాలు రక్షించే ప్రయత్నం కావచ్చు, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా శోధ్యం చేయడం లేదు. ఈ ధర్మాలను కాపాడాలి, ధర్మబద్ధంగా ఉండాలి. రాముడు చెప్పిన సూక్తులు నమ్మే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. మీరు రాముడు ఓట్లు మాత్రం కావాలి, రాముడు ఆశయాలు నెరవేర్చే ప్రయత్నం మీరు చేయలేదు. డెవలప్మెంట్ మీద ఏనాడు ఓట్లు అడగలేదు. మీరు ఎంతసేపు రాముడి పేరు మీద ఓట్లు మాత్రమే కావాలి, కానీ దేవాదాయాలకు ₹1 ఇవ్వరు. అదే కాకుండా సనాతన ధర్మం రక్షించే ప్రయత్నంలో ₹1 కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ. మీరు ఎంతసేపు అదానికి అంబానికి అడ్డగట్టే ప్రయత్నం, అదాని అంబాని కోడిసోలు చేసే ప్రయత్నం మీరు చేస్తారు. ఎంత తక్కువ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో. మొన్న రామమందిరం పేరు మీద ఎలక్షన్లో ఓట్లాడి ఉత్తరప్రదేశ్లో గజియాబాద్ రామమందిరం ఉన్న ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. తర్వాత వారణాసిలో నరేంద్ర మోడీ గారు మెజార్టీ తగ్గింది. దేశవ్యాప్తం భారతీయ జనతా పార్టీ సీట్లు ఓట్లు తగ్గిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు ఉచిత పథకాల మీద దేశవ్యాప్తంగా ఎలక్షన్లను కూడా భారతీయ జనతా పార్టీ విపరీతంగా ఉచితాలు ఇచ్చుడు, హిందూ ముస్లింల పంచాయతీ కావచ్చు, ఎలక్షన్లు వచ్చినప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ గుర్తొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. మీలాగా ఎలక్షన్ల కోసం రాముడి పేరు వాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఎలక్షన్ కోసం సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మేము వాడుకోం. సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇటు మేజర్గా ఇటు ఓల్డ్ సిటీ కానీ, సికింద్రాబాద్ కానీ దేవాలయాలపై దాడి జరిగినప్పుడు ఓన్లీ ఇటు హిందూ సంఘాలు వైపు నిరసన తెలుపుతుంటే వాళ్ళపైన దాడి చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరైతే నిందితులకు శిక్ష చేసే సందర్భం లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంది అంటే ఒకవైపు వాళ్ళు దాడులు చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయలేరు, వాళ్ళకే బలసరగా నిలుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్, ఎంఐఎం కానీ ముస్లింకే చేస్తుందని కూడా ఒక ఆరోపణ ఉంది. దేని ఎట్లా వస్తుంది? అరే, సికింద్రాబాద్ టెంపుల్లో దాడి చేసినప్పుడైనా దాడి చేసిన వీళ్ళని అరెస్ట్ చేసి, శంషాబాద్లో జరిగినప్పుడు అరెస్ట్ చేశారు, ఓల్డ్ సిటీలో జరిగినప్పుడు అరెస్ట్ చేశారండి. ఎక్కడో చిన్న చిన్న సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ప్రభుత్వము ఎట్టి పరిస్థితిలో ఇట్లాంటి సంఘటనల విషయంలో ప్రజల మనోభావాలు, హిందూ ధర్మాలకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం ఏ వ్యక్తి చేసినా ఉపేక్షించే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మీరు అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అరే, ఢిల్లీలో మరి మందిరం తీసేసి పార్కింగ్ వాడుకున్నప్పుడు మరి ఎందుకో మాట్లాడలేదు మీరంతా? మీరు మాట్లాడాలి కదా. మీరు మాట్లాడకుండా ఒట్టినే చోద్యం చేసుకుంటూ మీరున్నారు. మరి బంగ్లాదేశ్లో ఇందులో మీద దాడులు జరుగుతున్నాయి, మొత్తుకుంటారు. ఏమైంది మరి? ఆపిరా మీరు? ఆపలేదా? భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రపంచంలో జరుగుతున్న దాడులు మీరు ఖండించకపోగా, ఆపకపోగా, భారతదేశంలో అనవసరంగా ఎక్కడో చిన్న సంఘటన జరిగితే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలా.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వ్యక్తి యొక్క హక్కులను హరించే ఉద్దేశం ప్రభుత్వం లేదు. ఎవరైనా చెడు ప్రవర్తన కానీ చెడుగా వ్యక్తులు కానీ లేదు దేవాలయం మీద దాడి చేసిన వ్యక్తులను ఎక్కడ గత 10 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క దాడి కూడా జరగలేదు దేవాలపై. మీరు వచ్చిన తర్వాత ఎందుకు అవుతుంది? బోలెడని జరిగినాయి బయటపడలే. ఆనాడు స్వేచ్ఛ ఎక్కడుంది? ప్రజాస్వామ్యం లేదు, మీడియాకు స్వేచ్ఛ లేదు, పత్రికలకు స్వేచ్ఛ లేదు. అట్లాంటి విషయాలు జరిగినప్పుడు బయటికి రానేలే. మాది ప్రజాప్రభుత్వం కాబట్టి స్వేచ్ఛగా యథేచ్ఛగా ఏదైనా జరిగితే సంఘటన జరిగితే బయటకు వస్తుంది. బయటకు వచ్చిన నివారణ చర్యలు తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కదా. మీలాగా మేము దాచుకునే ఉద్దేశం మాకు లేదు. ఓట్ల కోసం ఒక విధంగా, ఓట్లు లేనప్పుడు ఒక విధంగా వ్యవహరించాం. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు కాబట్టి ఇట్లాంటి విదేశాలు తెచ్చుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తారు, భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తారు. అరవింద్ గారికి ఇట్లాంటి దాంట్లో వారు నిష్ణాతులు. ఎందుకంటే డెవలప్మెంట్ మీద రండి చర్చ కంటే ఎప్పుడు రారు. ఎంతసేపు విద్వేషాలు తెచ్చుకోవటాలు, ఓట్లు వేయించుకోవాలా. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి విదేశాలు తెచ్చుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 నెలల పాటు తుగ్లక్ పాలన చేస్తుండే, ఇష్టానుసారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తుండు. మరోవైపు ఇటు సికింద్రాబాద్ గురించి కూడా మరి మున్సిపాలిటీ ఇటు మల్కాజ్గిరిలో కలిపారు, మున్సిపాలిటీలో కలపడం జరిగింది. మరి ఇటు సికింద్రాబాద్ కూడా ప్రత్యేకంగా జిల్లా వేయాలి, మరోవైపు ఇటు మున్సిపాలిటీ అనే వేయాలని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన అంటుండు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఉండి సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు చేయలే? మీరు చేస్తాను మేము వద్దానమా? తలసాని శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నాడు, కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసిండు, సికింద్రాబాద్ జిల్లా చేస్తాను మేము వద్దానా? ఎవరు ఆపిరు? మరి ఎందుకు అడగలే? మీరేమో అడగరు, అప్పుడేమో సపోర్ట్ చేయకుండా మౌనం వహించి కేసీఆర్ గారు చెప్పే దమ్ము మీకు లేదు. ఆయన కేటీఆర్ గారు ఈరోజు తలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ మేమేమన్నా సికింద్రాబాద్ ఏమైనా వేరు చేస్తామని చెప్పినా, జంట నగరాలు విడదీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు. మరి హన్మకొండ, వరంగల్ జంట నగరాలు కావా? అప్పుడు గుర్తురాలే మీకు? హన్మకొండ నుంచి అదేవిధంగా వరంగల్ వేరు చేయలే మీరు? ఆనాడు అవి జంట నగరాలని గుర్తు రాలే. తెలంగాణ 33 జిల్లాలు చేసినప్పుడు సికింద్రాబాద్ ఎందుకు జిల్లా చేయలే? మీరు జిల్లాలు చేయకుండా ఇప్పుడు అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం తలసాని శ్రీనివాసరావు గారు, కేటీఆర్ గారు చేస్తూ ఉన్నాడు. మీరు ఏ విధంగా తుగ్లక్ పాలన మీరు చేశారు. ఎందుకు మీరు ఒక్క నియోజకవర్గాన్ని 3 జిల్లాల్లో పెట్టారు? కొడంగల్ని 3 జిల్లాలు, నారాయణపేట, మహబూబ్నగర్, వికారాబాద్. తర్వాత ఇల్లందు కాన్సెన్స్ తీసుకొచ్చి భద్రాచలం, ఖమ్మం, తర్వాత మైబాద్లా. ఒకటా రెండా మీ పాపాలు చెప్పుకుంటూ పోతే షాద్నగర్ తీసుకొచ్చి రంగారెడ్డిలో కలిపారు. ఒకటి కాదు కదా, ఎట్లా చిన్న జిల్లాలు చేసినారో తెలంగాణ సమాజం. సిరిసిల్లలో నిజామాబాద్ని తీసుకొచ్చి బాలుకొండ నుంచి కామారెడ్డి తీసుకొచ్చి అక్కడ కలిపారు. సిద్దిపేటలో ఉస్నాబాద్ నుంచి అటు వరంగల్, హన్మకొండలో, ఇటు సిద్దిపేటలో, అటు కరీంనగర్లో. ఇప్పుడు సిద్దిపేటకు ఉస్నాబాద్లో రావాలంటే 50 కిలోమీటర్ అవుతా ఉంది. ఆనాడు కరీంనగర్ పోవాలంటే 20 కిలోమీటర్లు. దూరం తక్కువ చేయడం కోసం జిల్లాలు చేసిరా. మామడితే ఒక జిల్లా, మామ పోయి అల్లుడు అడితే అల్లుడికి సిద్దిపేట, కొడుకు పెడితే సిరిసిల్ల. కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు చిన్న నాయకులు చేసే ప్రయత్నంలో మీరు చిన్న జిల్లాలో విభజించరు. మీ పార్టీలో పెద్ద నాయకులు లేరు కాబట్టి, మీరు మోనోపల్ రాజకీయాలు చేయాలి కాబట్టి దానిలో భాగంగా మీరు రాజకీయం చేసిరా తప్ప చిత్తశుద్ధితో మీరు ఆనాడు జిల్లాల విభజన చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు పరిపాలన మీకు తుగ్లక్ పాలన చేసింది మీరు. మా ప్రభుత్వాన్ని అనే ముందు మీరు ఆలోచించుకోవాలా. మీ అయ్యని అడుగు, తుగ్లక్ పాలన చేసింది మీరే అని. మీ చెల్లె చెప్పింది కదా, అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాజెక్ట్ వరకు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు, ఒకటి కాదు కదా, అన్నింటిలో అవినీతి చేసినని చెప్పేసి మీ చెల్లె చెప్తుంది, మేము చెప్పింది కాదు కదా. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ను మీరు మల్కాజ్గిరి మున్సిపాలిటీ ఎందుకు కలిపారు అని అడుగుతున్నారు. అసలు ఎక్కడ కలిపిరు, ఏం చేసారు? మేము ఏమైనా చేసినామా? మేము సవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓన్లీ కమిషనరేట్లు, రాచకొండ కమిషనరేట్ వల్ల యాదాద్రి జిల్లా ప్రజలు ఇబ్బంది పడతారు. అడ్డగూడు మోత్కు నుంచి మల్కాయి రావాలంటే ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి దూరం ఎక్కువ అవుతుందని చెప్పడంతో యాదాద్రి కమిషనర్ ఏదైతే రాచకొండ పరిధిలోకి వస్తుందో దాన్ని జిల్లా చేసి ఎస్పీ స్థాయి అధికారిని అక్కడ పెట్టి నడిపిస్తూ ఉన్నారు. తర్వాత గతంలో ఉన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలో మల్కాయి కమిషనరేట్ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక కమిషనరేట్కి అవినాష్ మాంతి గారిని కమిషనర్గా నియమించారు. తర్వాత సైబరాబాద్కు రమేష్ గారిని ఆల్రెడీ కమిషనర్గా నియమించారు. తర్వాత హైదరాబాద్ ఉన్నది, ఎక్కడ డివైడ్ చేసినా ఏం చేశారు? 4th సీట్కి సుధీర్ బాబు గారిని వేసారు. మేము పరిపాలన సౌలభ్యం కోసం కమిషనరేట్లను కూడా సవరించుకుంటూ హెడ్ ఆఫీసులను కూడా ఇక్కడ ఉండాలి. కమిషనరేట్లు కావచ్చు, మున్సిపల్ కమిషనరేట్ కావచ్చు, విద్యుత్ సంస్థల ఎండీ కావచ్చు, జిఎస్టీ సమ్ ఎండీ కావచ్చు, మెట్రో వాటర్ సంబంధించిన ఎండీసీ, హెచ్ఓడీలన్నీ కూడా ఉంటే పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాలు కానీ కార్పొరేట్ అదేవిధంగా ప్రత్యేక మున్సిపల్ కమిషనరేట్లు కానీ పోలీస్ కమిషనరేట్ కానీ ఏర్పాటు చేసుకున్నాం. సవరించుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు సవరించాలి. మీరు తుగ్లక్ పాలన చేసారు. అందుకే జిల్లాలు ఒక మండలము ఒక్కొక్క జిల్లాలో ఒక మండలం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ 3 జిల్లాలలో మీ ఇష్టం వచ్చిన జిల్లాలు 6 లక్షలు అని ఒకాడ 30 లక్షలు ఉంటుంది, ఒకాడ 40 లక్షలు ఉంటుంది. మీరు చేసిరు. మేము జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏ బుత్తురు మరి సికింద్రాబాద్ను సపరేట్ జిల్లా చేస్తారా లేదంటే కార్పొరేషన్ చేస్తారా? చేసే ఆలోచన ఉందా లేకపోతే అట్లాగే వదిలేస్తారా? ఇక్కడ పునర్విభజన ఏం చేస్తలేము, జిల్లాల పేర్లు ఏం మారుస్తలేము.
వస్తున్నటువంటి డిమాండ్ల ఆధారంగా జస్ట్ మార్పులు చేర్పులు మాత్రమే చేస్తానని చెప్పి ప్రభుత్వం అది కూడా మేము చేయము. దానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ చేసి 6 నెలల పాటు అన్ని ప్రాంతాల్లో విజిట్ చేసిన తర్వాత అప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టి ఏదైనా సవరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. ఏది అఖిలపక్ష సమావేశం పెట్టట్లేదు, ప్రజల అభిప్రాయం తీసుకోవట్లేదు, ఇష్టానుసారంగా ఇటు వార్డులను కూడా దాదాపు 150 ఉన్న వార్డులను కూడా 300 చేశారు, ఎక్కడ కూడా ప్రజాభిప్రాయం తీసుకోవట్లేదు, ఇష్టానుసారంగా సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎవరు చేసి మీరు పెట్టిరా అఖిలపక్షం ఏమన్నా? 10 సంవత్సరాలు ఒక్కసారి అఖిలపక్షం పెట్టలే కదా, అసెంబ్లీ అవకాశం ఇచ్చినాం. మొన్న అసెంబ్లీ అవకాశం ఇస్తే మహేష్ రెడ్డి గారు మాట్లాడారు కదా, 300 వార్డుల మీద ఎంఐఎం మాట్లాడి, సిపిఐ మాట్లాడింది, బీజేపీ మాట్లాడింది. మీరు కూడా మాట్లాడేవాళ్ళు కదా. మీరు జిల్లాలు చేసినోడు చెప్పలేదు, మండలాలు చేసినోడు మనలేదు, ఆర్డీఓలు చేసినోడు పట్టించుకోలేదు. మీరు ఏమన్నా ధరని తీసుకొచ్చి చెప్పినావా? ఏం చేసినోడు చెప్పినావు? అసలు ఏదన్నా ప్రతిపక్ష పార్టీల దృష్టి తీసుకొచ్చిరా, ప్రతిపక్ష సభ్యులకు గౌరవించిరా? మీరు ఏది గౌరవించకుండా ఇప్పుడు మీకేందంటే ఇష్యూస్ లేవు. కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన అందించే ప్రయత్నంలో మీడియాకు స్వేచ్ఛ ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్ర దేవాలయాలు డెవలప్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మహిళలకు సంబంధించి అద్భుతమైన పథకాలు తీసుకున్నాం. ఎడ్యుకేషన్ విషయంలో మీకు సబ్జెక్ట్ లేదు, హెల్త్ విషయంలో సబ్జెక్ట్ లేదు, వ్యవసాయ రంగం విషయంలో రుణమాఫీ కాదు, బోనసే కాదు. అదే కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మెషినరీస్ మీద కూడా సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. ట్రాన్స్జెండర్కి సంబంధించి ఉద్యోగ అవకాశం కల్పిస్తూనే కార్పొరేషన్లో కావచ్చు, మున్సిపాలిటీలో వాళ్ళకు కోఆప్షన్ సభ్యులు నియమించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది కదా. రకరకాల ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఏదని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీకు సబ్జెక్ట్ లేక సికింద్రాబాద్ అంశాన్ని పెద్దగా చూపించే ప్రయత్నం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు తప్ప ఇందులో విషయం లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ సబ్జెక్ట్ లేదు, ఏం తెచ్చారు చెప్పండి. వాళ్ళ సబ్జెక్ట్ లేక దేవాలయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం దాడు జరుగుతుందని చెప్పి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి చూసివరలేక అరవింద్ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధం. నిజామాబాద్ను వారెంత డెవలప్మెంట్ చేసిరో, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసిరో, ఏ విధంగా జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే శానిటీ కోల్పోయిన పరిస్థితి, ఎన్ని జిల్లాలు కోల్పోయినా అన్నింటిపై చర్చ చేస్తాను సిద్ధంగా ఉన్నారు. రండి అసెంబ్లీ కంటే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా, వారి అసెంబ్లీ రాకుండా ఈ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నోటికి ఏదో వచ్చి అది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో మేము ముందే ఉంటాం. మొత్తానికైతే ఇటు దేవాలయాలపై దాడులపై కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. మరి హిందువుల పేర్లను వాడుకొని మరి హిందూ ఓట్ బ్యాంకే అజెండాగా మరి బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది. మరి హిందూ దేవులపై దాడులను కూడా మరి అనుకూలంగా మార్చుకొని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ఎక్కువగా అత్యధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా మరి బీజేపీ పెడుతుంది. మరి సనాతన ధర్మాన్ని కూడా ఎక్కడ కూడా మేము అపాస్యం చేయలేదు, మన సనాతన ధర్మం కాపాడేదే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ కూడా ఇటు చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు సికింద్రాబాద్పై కూడా మరి ఇటు ప్రత్యేక జిల్లా చేయాలి, కార్పొరేషన్ చేయాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తుంది. మరి ఈ విషయంలో ఇష్టానుసారంగా అర్థం పర్థం లేని ఆరోపణలు కూడా బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా చేస్తున్నారు. మరి అందరికీ కూడా ఆమయోగ్యంగా మన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరి అందరికీ ఆమయోగ్యంగానే మరి జిల్లాల విభజన జరుగుతుంది. మరి సికింద్రాబాద్కు ప్రత్యేక స్థానం ఉందని కూడా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.